తిరుమల తిరుపతి యొక్క లడ్డూ తయారీ కేసుకు సంబంధించి ఏదైతే కల్తీని వినియోగించిన ఆరోపణలు వచ్చి దానికి సంబంధించి పూర్తి విషయాలు బయటకు వచ్చాయో ఒక్కసారిగా ఈ హిందువులంతా ఉలిక్కిపాటుకు గురయ్యి దానికి సంబంధించి ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ప్రజలంతలో కూడా ఒక ప్రజాగ్రహం వెల్లువికి దానికి సంబంధించి ఎక్కడికక్కడ బ్యానర్లు ఏర్పాటు చేయడం అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఆ బ్యానర్లు తొలగించాలని వైసీపీ మాత్రం విస్తృత ప్రయత్నాలు చేస్తుంది, అక్కడికక్కడ చింపేస్తుంది కూడా. మరి మొత్తానికి బ్యానర్లు ఫ్లెక్సీల వివాదం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. మేడం ఇప్పుడు చూసుకుంటే అసలుకి ఏదైతే తిరుమల లడ్డూ తయారీలో వినియోగించింది నెయ్యే కాదనే విషయం బయటికి తెలిసిన తర్వాత ప్రజలందరూ కూడా దానికి సంబంధించి బ్యానర్లు పెడుతూ ఉన్నారు, మహాపాపం చేశారు, మహాపాపం జరిపిందని చెప్పేసి. కానీ వైఎస్ఆర్సీపీ అక్కడ ఎక్కడెక్కడైతే పెడుతున్నా వాటన్నిటిని చింపుతూ ఇంకా పెట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటారు దాని గురించి? అంటే చేసిన తప్పును సరిదిద్దుకోకపోగా ఇంకో తప్పు చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళు ఇక్కడ మళ్ళీ నిన్న బిఆర్ నాయుడు గారు చెప్పారు, ఆ నెయ్యి ఎంత మనం పరీక్షగా పంపించాలో అంత క్వాంటిటీ పంపించలేదు, మళ్ళీ దాని మీద పునర్విచారణ చేయాలి, అదే ల్యాబ్ లో మళ్ళీ ఏదైతే చేయాల్సిన టెస్టులు చేయకుండా మరి వేరే ఏదో నామకే వాస్తే అన్నట్లుగా చేసి పంపించారు. దాన్నే కోర్టును నమ్మించే ప్రయత్నం, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి వ్యక్తుల మీద మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ఈ విషయాన్ని 10 మందికి తెలిసే విధంగా చేయాలంటే భక్తులందరూ కూడా, హిందువులందరూ కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయని మరి వీళ్ళ పాపం ఊరూరా వాడవాడా తెలియాలని చెప్పి ఫ్లెక్సీలు పెట్టారు. అంటే చేసిన పాపం చెప్తే పోయిద్దని పెద్దవాళ్ళు అనేవాళ్ళు. వీళ్ళు చెప్పకపోగా ఎదుటి వాళ్ళ మీద ఆ పాపాన్ని నెట్టడానికి చూస్తున్నారు. చూడండి ఎంత భయంకరంగా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎలా తయారు చేస్తున్నారు, ఏ విధంగా ఉసిగొలుపుతున్నారు, వాళ్ళని ఎంత దానికైనా సరే మీరు ముందుకు వెళ్ళండి కానీ వెనక్కి తగ్గొద్దని ప్రోత్సహిస్తున్నారు. అంటే తప్పులు చేస్తూ తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ రోజున మీరు దొరికిపోయారు, మీరు దొంగలు, అన్ని ఒక కేసు కాదు 100 కేసులు ఉన్నాయి మీ మీద అని చెప్తున్నా కూడా ఇంకా ఆ ఫ్లెక్సీల్ని ఆ విధంగా తగలబెట్టడం కానివ్వండి, చింపటం కానివ్వండి, మళ్ళా ఎదురు తిరిగి వీళ్ళు దాడులకు పాల్పడటం, ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి వాళ్ళతో పాటు తానా అంటే తందాన అనుకుంటూ మరి నేను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను, అసెంబ్లీకి వెళ్ళట్లేదు, ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదు, మరి నాకు మాట్లాడే హక్కు ఉందా లేదా అనే ఆలోచన లేకుండా మరి ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడటాన్ని ఎలా చూడాలంటారు? చూడండి అసలు ఎంత ఘోరంగా ఉందో వాళ్ళ ఆలోచన విధానం. ప్రజలు ఈ రోజున చూస్తున్నారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీని చూస్తూ ఉంటే 11 ఎందుకు ఇచ్చామనేది ఒకటైతే అసలు నెక్స్ట్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోతారు అనేది సర్వేలో తేలింది. నిజంగా ఇట్లాంటి వ్యక్తులు ఏదైతే ఈ నేషనల్ మీడియా సర్వీస్ లో ఏపీ పీపుల్ మూడ్ ఎలా ఉంది అనంటే పూర్తి స్థాయిలో ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పిల్లల భవిష్యత్తే ముఖ్యంగా, మన ఏదైతే యువతకి ఉద్యోగాలు ఎవరు కల్పిస్తారు, ఎన్ని కంపెనీలు మనకు వచ్చినాయి, ఎన్ని వేల పెట్టుబడులు ఈ రోజున, ఎన్ని లక్షల పెట్టుబడులు మనకి రాబోతున్నాయి కంపెనీలు, మరి ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికి ఓటేస్తారంటే ఖచ్చితంగా అభివృద్ధికే ఓటేస్తారు. ఇలాంటి అవినీతి పరులకు, అన్యాయంగా రాష్ట్రాన్ని దోచేసే వ్యక్తులకు ఈ రోజున ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడుతూ వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటూ ఎంతసేపటికి దొంగే దొంగ దొంగ అని అరుస్తున్నట్లుగా వీళ్ళ కేకలు, ఇట్లాంటి వాళ్ళని ఎవరు కూడా సమర్థించరు. అయితే ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసింది కాక ఇప్పుడు వీళ్ళని క్షమాపణలు చెప్పాలంటున్నారు ఏదైతే టీడీపీ వాళ్ళని, మరి దాని గురించి ఏమంటారు? ఇదొక వింత. ఎక్కడైనా సరే తప్పు చేసినాడు క్షమాపణ చెప్పాలి, ఆ తప్పును నిరూపించిన వాళ్ళు మరి అందరి చేత శభాష్ అనిపించుకుంటారు. నిజంగా ఒకడు ఇట్లాంటి ఘాతకానికి పాల్పడ్డాడనో, ఒక తప్పు చేశాడనో, ఒక దొంగతనం చేశాడనో పట్టుకున్నావురా భేష్ అంటారు. కానీ విచిత్రంగా ఇక్కడ దొంగలే మాకు క్షమాపణ చెప్పండి అని అడుగుతున్నారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే వాళ్ళ సోషల్ మీడియాకు సంబంధించిన వ్యక్తికి ఇతను ఏమని భరోసా ఇస్తున్నాడండి, నేను అధికారంలోకి వస్తాను, ఏ సిఐ అయితే నిన్ను ఇబ్బంది గురి చేశాడో ఆయన చేత నీకు క్షమాపణ చెప్పిస్తాను. మరి అలాంటి వ్యక్తి, మరి అట్లాంటి వ్యక్తులు వాళ్ళ ఆలోచన విధానం అలా ఉన్నప్పుడు మరి ఎలాంటి వాళ్ళ నుంచి మనం ఆశిస్తాము? వాళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానం ఉండిద్ది అంటే ఇది ఇలానే ఉండిద్ది. తప్పు చేసి దొరికిపోయి ఈ రోజున ఏం చేస్తారు అనంటే ఎదురుదారికి పాల్పడుతున్నారు. వాళ్లే ప్రెస్ మీట్లు పెట్టడం, వాళ్లే అడ్డగోలుగా మాట్లాడటం, కులాల గురించి ప్రస్తావన తీసుకురావటం, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఇంత అడ్డగోలుగా వాళ్ళు దోచుకోవటమే కాకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు కూడా ఇట్లాంటి. మరి వీళ్ళు క్షమాపణ ఈ రోజున మనం చూసాం పేరుని నాని
ఒంటి నిండా వాతలు పెట్టాలి, నిలువున చీల్చాలి, వంకాయని కోసినట్టు మసాలా పెట్టినట్టు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. పిచ్చి కుక్క గరిచిందా ఏంటి అనేటట్లుగా. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా పిచ్చి కుక్క గరిసిందని ప్రజలందరూ అనుకుంటున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గరిసింది, వాళ్ళ అంబటి రాంబాబు గరిసింది. మరి ఈ పిచ్చి కుక్కకి ట్రీట్మెంట్ ఏంటి? కొట్టి చంపేయాల వాళ్ళని కూడా, మరి బంధించాలా? వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలంటే సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డిది నరికేసే బాబతే. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ ట్రీట్మెంట్ వీళ్ళకి అవసరం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా ఒక ర్యాబిస్ వ్యాధి సోకిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారో ఈ రోజున ఆ వ్యాధి ఉంది వీళ్ళందరికీ కూడా. సజ్జల రామకృష్ణారెడ్డిని నిన్న ఏమడిగిందండి ఆవిడ, మీరు కల్తీ జరిగిందా? మీరు అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల్ని మీరే కదా చూసుకున్నారు, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి మీరేం సమాధానం చెప్తారు? మరి నెయ్యి విషయంలో ఏం జరిగిందంటే, నువ్వు నీ పేరు అడిగితే పక్కోడి పేరు చెప్పినట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నాడండి? నారా చంద్రబాబు నాయుడు జాతి వాళ్ళది రాక్షస జాతి, ఆయన ఒక వేరే జాతికి చెందినవాడని. గతంలో కూడా ఇట్లాంటి సంకర జాతి మాటలు మాట్లాడాడు, వంకర మాటలు. మరి ఇలాంటి సంకర జాతి మాటలు మాట్లాడుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఏం చేయాలి? మీరు అపచారం చేశారు, ఒక నెయ్యి విషయంలోనే చేశారంటే కాదు, గోశాల విషయంలో చేశారు, బంగారం విషయంలో చేశారు, పరకామణి విషయంలో చేశారు, స్వామివారి అన్నప్రసాదం విషయంలో చేశారు, టికెట్ల విషయంలో చేశారు, ఆ పుల్లు వస్తున్నాయి అంటే కర్రలు అమ్మారు. మరి ఎంత భయంకరమైన హిస్టరీ మీరు పెట్టుకొని మీకు ఎవరు సారీ చెప్పాలి? మీరు ఈ రోజున క్షమాపణ కోరటమే కాదు, ఒక బ్రాహ్మణుడు చెప్తున్నాడు, ఆత్మాహుతి చేసుకున్న వాళ్ళు ఆత్మార్పణ చేసుకున్నా కూడా తక్కువే అని. మరి అలాంటి ఆత్మార్పణ చేసుకున్నా తక్కువే అని అంత మహాపాపానికి మీరు ఒడిగట్టి అంత ఘోరమైన పాపాలు చేసి అన్య మతస్థులు ఉద్యోగ నియామకాలు చేసి, అంటే మా మనుషులు వేరే ఉన్నారు, మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నట్లుగా మా నెయ్యి వేరే ఉందంటారా? ఇప్పుడు చేసే పాపాలన్నిట్లో మా వేరే పాపాలు మా అన్ని వెరైటీగా ఉంటాయి, ఎవరి పాపాలతో కూడా మా పోల్చలేరు, మా రూటే సపరేట్ అంటున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ. ఓకే, అంటే ఇప్పుడు ప్రజలు బ్యానర్లు కట్టడం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? గతంలో ఎప్పుడు కూడా లేదు, ఇప్పుడు ఆ విధంగా ప్రజలు బ్యానర్ కట్టడం ఎలా చూడొచ్చు మనం? తీవ్ర వ్యతిరేకత, చేసిన తప్పుని ధైర్యంగా ముందుకొచ్చి నిలదీసి 10 మందికి తెలిసే విధంగా చేశారు చూడండి. చాలా గొప్ప ఆలోచన, మంచి ఆలోచన. ఇలాంటివి చేయటం వల్ల ఎదుటివాడు తప్పు చేయటానికి భయపడతాడు. రేపు తప్పు చేసినా ఇలాంటి పనులు చేస్తే ఏమవుతుంది? వాడు పరువు పోయిద్ది. అంటే వాడికి 10 మందిలో కూడా ఇంకా వెళ్ళినప్పుడు ఏ సమాధానం చెప్పుకోలేడు, వాడి గౌరవం ఏది ఉండదు. మరి అలాంటప్పుడు ఇంకొకరు తప్పు చేయడానికి కూడా భయపడతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి అట్లాంటి గౌరవం ఉందో లేదో తెలియదు, అలాంటి తప్పులు చేసి భయపడతారో లేదో తెలియదు. కానీ ఈ రోజున ప్రజలు తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా అద్భుతమైన నిర్ణయం. ఇలాంటివి ప్రతి ఒక్క విషయంలో కూడా జరిగినప్పుడు ఈ రోజున ఇదిగో ఇక్కడ కుక్క ఉంది జాగ్రత్త అని చెప్పి ఇంటి ముందు బోర్డు పెట్టుకుంటారు. ఇంకొకరు ఇదిగో దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఇక్కడ మరి ఏరియాలో మరి మీరు ఇలాంటి పరుసులు మెళ్ళో గొలుసులు జాగ్రత్తగా పెట్టుకోండి అని బస్ స్టాప్ లో చూస్తాం, రైల్వే స్టేషన్ లో చూస్తాం. రాష్ట్రంలో కూడా దొంగలు పడ్డారు 2019 నుంచి 24 వరకు. వాళ్ళు చేసిన దొంగతనాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు అన్ని కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి. మరి వాళ్ళ నుంచి మనం రక్షించుకోవాలంటే ఇలాంటి బ్యానర్లు పెట్టుకోవాలి, తప్పదు. ఖచ్చితంగా బ్యానర్లు పెట్టుకొని ఎడ్యుకేట్ చేయాలి అందరికి. మీరు ఇట్లాంటి పరిస్థితిలో ఉన్నారు, ప్రమాదమైన పరిస్థితిలో అప్రమత్తంగా ఉండండి అని తెలియజేయాలి. అంటే ఇప్పుడు ఒక్క విషయానికే పరిమితం కాకుండా అన్ని విషయాల్లో అంటారు. అన్ని విషయాల్లో ఈ రోజున ఒక్క లడ్డు విషయమే కాదు, స్వామివారి 50 కేజీల బంగారం ఏమైంది, అన్నదాన ప్రసాదం అప్పుడు ఏం జరిగింది, తల్లీలాలు అప్పుడు ఏం జరిగింది, మరి అదే విధంగా రాష్ట్రంలో డాక్టర్ సుధాకర్ మరణం ఎలా జరిగింది, అమర్నాథ్ గౌడ మరణం జరిగింది కదా, మరి అదేలా జరిగింది. మరి బియ్యం ఏదైతే పీడిఎస్ రైస్ ఏ విధంగా మాయమైపోయినాయి, ఫైల్స్ ఎలా తగలబడిపోయినాయి. ఒకటి కాదు, అటవీ శాఖ భూములు కానివ్వండి, రెవెన్యూ శాఖ భూములు కానివ్వండి, ఏ విధంగా దోపిడీకి లోనైనాయి, ఎన్ని విధాలుగా ఎన్ని వేల చెట్లు నరికేశారు, ఎంత భూగర్భ గనుల్ని వీళ్ళు దోచేశారు, ఎంత మైనింగ్ మాఫియా నడిచింది, ఎంత ల్యాండ్ మాఫియా నడిచింది, ఎన్ని వేల మంది ఆడపడుచులు తాళిబొట్లు తెంచారు, ఎంత మద్యం వీళ్ళు అమ్మారు, మరి దాంట్లో అవినీతి ఎంత చేశారు, ఇవన్నీ కూడా బ్యానర్లు పెట్టాలి. ఎవరు ఏ శాఖలో పనిచేశారు, ఏ విధంగా దోచుకున్నారని పెట్టి ప్రజలకి ఈ రోజున సోషల్ మీడియా ఒకటే కాదు, ఇలాంటి ప్రచారం కూడా చెయ్యాలి. గడప గడపకి వీళ్ళు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పాలి. చెప్పినప్పుడే వీళ్ళ నోర్లు మూతపడతాయి. వెంటనే శిక్ష అమలు చేయాలి. ఫస్ట్ ఈ పేరు నాని జుట్టు పట్టుకు లాక్ రావాలి, సజ్జల రామకృష్ణారెడ్డి లాక్ రావాలి, అంబటి రాంబాబు లాక్ రావాలి. ఏం మాట్లాడుతున్నారు? కొవ్వెక్కి మాట్లాడుతున్నారా? కొవ్వు కరిగించాలి, వెంటనే కరిగించితేనే కరెక్ట్ ట్రీట్మెంట్. ఇట్లాంటి వ్యక్తులకు ఇంకొకరు అట్లాంటి అవకాశం ఇవ్వకుండా మనం వెంటనే ఆ ట్రీట్మెంట్ చేస్తే
నోర్లు మూతపడతాయండి. ఈ రోజు ఈ బ్యానర్లు కట్టడం అనేది చాలా మంచి ఆలోచన. ఈ ఒక్కదాంతోనే కాదు, వాళ్ళు చేసిన అవినీతి పనులన్నిటికీ కూడా బ్యానర్లు వెలవాలి. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.